నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న భీమసభలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో ఈరోజు ఉత్తర నక్షత్రం 1వ పాదం వాళ్ళు జాతకరీత్యా ఉన్న దోషాలు పోవడానికి దర్శించుకోవాల్సిన పందలపాక క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి. ఈ పందలపాక క్షేత్రం ద్రాక్షారామానికి వాయవ్య దిశగా సుమారు ఒక 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది తూర్పుగోదావరి జిల్లా పెక్కువల మండలానికి చెందిన గ్రామం అన్నమాట. ఈ క్షేత్రంలో స్వామివారు సోమేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తారు. పార్వతీ సమేత సోమేశ్వర స్వామి అన్నమాట. ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ నక్షత్రపాద శివాలయాన్ని అంతరిక్షంలో చూస్తే పద్మాకారంలో కనిపిస్తాయని భీమఖండంలో చెప్పబడి ఉందండి. వీటిని అన్నింటినీ కలిపి భీమసభ అంటారు. నేను భీమసభ యొక్క నమూనా ఈ వీడియో పైన ఐకార్డ్స్లు ఇస్తున్నాను అనమాట. ఆ వీడియో చూస్తే కనుక మీకు భీమసభ అంటే ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి వచ్చే నక్షత్రమైనా సరే ఆ జాతకులు ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశికి సంబంధించిన పాదం కాబట్టి సింహరాశికి సంబంధించిన ఆలయం రామచంద్రపురం దగ్గరున్న వెల్లక్షేత్రంలో ఉందండి. అక్కడ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే వాళ్ళకి జాతకంలోని దోషాలన్నీ పోతాయని కూడా చెప్పబడిందండి. ఉత్తరా నక్షత్రం 1వ పాద జాతకులు వాళ్ళ పుట్టినరోజులు పెళ్లి రోజులు అలాంటి ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ అభిషేకాలు అర్చనలు చేయించుకుంటారండి. అలాగే ఇక్కడ స్వామిని దర్శించుకుంటే వాళ్ళకున్న దోషాలన్నీ కూడా పోతాయని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఉత్తరా నక్షత్రం నెలలో ఒకసారి వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఇక్కడ స్వామికి అభిషేకం చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు. అలాగే ఈశ్వరుని నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున కూడా అభిషేకం చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు. ఈ ఆలయం చాలా పురాతనమైంది. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామివారి ఆలయం, అలాగే శ్రీవల్లి దేవసాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంటాయి. అలాగే నవగ్రహ మండపం చండీశ్వర ఆలయం కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం కూడా చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ శరన్నవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. సింహరాశి జాతకులు ఈ క్షేత్రంలోని శివాలయంలో అర్చనలు అభిషేకాలు నిర్వహించిన యెడల విశేషమైన ఫలితాలు పొందుతారని కూడా చెప్తూ ఉంటారు. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రామచంద్రపురం అనపర్తి బస్సులు రాయవరం తొస్సిపూడి మీదుగా ఉంటాయన్నమాట. తొస్సిపూడి వంతెన నుంచి పందలపాక గ్రామానికి ఆటోలు ఉంటాయి. తొస్సిపూడి నుంచి పందలపాకకి సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. మీరు ఈ రూట్ ఫాలో అయ్యి ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేసిన నక్షత్ర పాద శివాలయాల వీడియోలన్నీ కూడా ప్లేలిస్టులుగా క్రియేట్ చేసి మన ఛానల్లో పెట్టానండి. ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం మీకు సెపరేట్గా ప్లేలిస్టుల్లో ఉంటాయి. మీకు కావాల్సినవి అందులో చూసుకుని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే రాజరాజేశ్వరిపేట ద్రాక్షారామం గురువుగారి నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కింద ప్రతి వీడియోలోను కూడాను. ఆయన కాల్ చేస్తే కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కూడా చెప్తారు. నేను చేస్తున్న ఈ నక్షత్ర పాద శివాలయాల సిరీస్ మీకు నచ్చుతూ ఉంటే కనుక వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటాయి అనిపిస్తే షేర్ కూడా చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటానండి. నమస్తే.